హాయ్ అండి. వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్ అండి. ఇక్కడ చూడండి వుల్లంతో మనము రకరకాలుగా డెకరేషన్ ఐటమ్స్ అయితే చేసుకోవచ్చనమాట. చాలా బాగుంది కదండీ! ఇది నేను ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతానండి. మనము రూమ్ డోర్ దగ్గర ఇలా కనుక తగిలించుకున్నట్టయితే చాలా బాగుంటుందనమాట ఇది. అయితే దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక అట్ట ముక్కని తీసుకున్నానండి. ఒక స్కేల్ తీసుకొని హాఫ్ ఇంచ్‌లా ఇలా లైన్‌గా గీసుకున్నాను. గీసిన తర్వాత దాన్ని కట్ చేసుకోవాలన్నమాట మనము. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చాకుతో 4 మూలలు కూడా మనము చక్కగా కట్ చేసుకోవాలి. మనము ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మూలలు కూడా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫస్ట్‌గా గ్లూ గమ్ తీసుకున్నానండి. నేను ఇక్కడ యెల్లో కలర్ వుల్లెన్‌ని తీసుకున్నాను ఫస్ట్ అయితే. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి. ఇదే అని ఏమీ ఆప్షన్ లేదనమాట. ఇలా తీసుకున్న తర్వాత మనకు అట్ట కనబడకుండా ఉండేలా చక్కగా ఇలా నీట్‌గా చుట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము మొత్తం అంతా కూడా చక్కగా చుట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా! మీరు కూడా ఇలా చుట్టేసుకొని రెడీ చేసుకోండి. చూసారు కదా! ఇలా మొత్తం అంతా కూడా చుట్టేసుకోవాలన్నమాట. ఇలా చుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ 3 కలర్ల పువ్వులని రెడీ చేసుకుంటున్నాను. దానికోసం అయితే ఇక్కడ వచ్చేసి నేను పెన్సిల్‌ని తీసుకున్నానన్నమాట. మనం ఇలా పెన్సిల్‌ని తీసుకొని దారాన్ని ఇలా ఒకసారి చుట్టుకొని తర్వాత మనం అన్నీ కూడా ఇలా మనకు ఎంత ఎక్కువగా చుట్టుకుంటే పువ్వు అనేది అంత నీట్‌గా వస్తుందన్నమాట. ఇలా చక్కగా రోల్ చేసుకొని వెనక్కి దుబ్బుకుంటూ మనం ఇలా పువ్వుని అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలా పువ్వులని రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా తీసిన తర్వాత మనము దీన్ని కట్ చేసుకొని మెల్లగా పెన్సిల్ నుంచి తీసుకోవాలి. మనకు చేతి కింద ఉన్న దారాన్ని విడచకుండా చక్కగా ఇలా తీసుకొని చేతి కింద ఉన్న దారంలోకి ఈ దారాన్ని ఎక్కించి మనము టైట్‌గా గుంజినట్లయితే మనకు పువ్వు అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత మనము మొత్తానికి చక్కగా విడిపోకుండా ముడి వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా ముడి వేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి నీట్‌గా. చూసారు కదా! ఇలాగే నేను 3 కలర్ల పువ్వులని రెడీ చేసుకుంటున్నాననమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా! ఈ పువ్వులన్నింటికి కూడా నేను ఇక్కడ వైట్ కలర్‌వి
పూసలను అంటిస్తున్నానండి. మీరు ఏ కలర్ పూసలైనా అంటించుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి పూసలను పెట్టేసుకోవాలి మనము. ఇలా గ్లూ గమ్ సహాయంతో మనకు నచ్చిన పూసలని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా అంటించుకొని నేను ఇలాగే మిగిలిన పువ్వులన్నింటినీ కూడా రెడీ చేసుకున్నాను. మనం చుట్టి పెట్టుకున్న అట్ట ఉంది కదా, ఈ అట్టకి మొత్తానికి కూడా మనము వీటిని అంటించుకుందామండి ఈ గ్లూ గమ్ సహాయంతో. నేను ఇక్కడ 3 కలర్ల పువ్వులను చేసుకున్నాను. మీరు కావాలంటే ఒకే కలర్ని చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఎక్కువ కలర్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే వేరే వేరే కలర్స్ అయినా ఎలాగైనా సరే చేసుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా మనము గ్లూ గమ్ సహాయంతో మొత్తం అన్నీ కూడా గట్టిగా అంటించుకోవాలి. చూడండి ఇక్కడ నేను అతికిస్తున్నాను కదా, ఇలాగే మొత్తం అన్నీ కూడా అతికించుకోవాలన్నమాట. నేనేమో పింక్ అండ్ వైట్, గ్రీన్ 3 కాంబినేషన్లో పెట్టేశాను అనమాట. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు అంటించుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే దీంట్లోకి మధ్యలో ఫోటోని కూడా సెట్ చేసుకోవచ్చు అండి. కాకపోతే నేను ఇక్కడ ఫోటోని సెట్ చేయట్లేదు, నార్మల్గా మనము మూతకి గుమ్మం దగ్గర తగిలించుకుంటే బాగుంటుంది అనేసి ఇలా చేస్తున్నాను. వీటికి ఇప్పుడు గుత్తులు ఇస్తే బాగుంటుంది కదా, గుత్తులు కట్టడం కోసమని ఇలా ఒక చిన్న అట్ట ముక్కని తీసుకొని ఇక్కడ చూడండి నేను చుడుతున్నాను కదా, ఇలా ఒక 20 నుంచి 25 పోగుల వరకు మనము చుట్టేసుకోవాలన్నమాట. ఇలా చుట్టిన తర్వాత ఒక చిన్న దారంతో గట్టిగా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకోవడం వల్ల మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము మెల్లగా అట్ట నుంచి తీసేసి ఇక్కడ పైన కూడా ఏమన్నా ఇట్లా ఎక్స్ట్రా ఎడ్జ్లు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. వీటిని కట్ చేసుకొని మళ్ళీ కొంచెం దారంతో పైన ఇలా గుత్తిని గట్టిగా కట్టేసుకోవాలి, ఊడిపోకుండా ఉంటుందన్నమాట. మనకు మంచి షేప్ కూడా కనిపిస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు అన్నీ ఇలా అతుక్కొని జాయింట్ ఉన్నాయి కదా, వీటిని ఇలా కట్ చేసుకొని చక్కగా ఇలా నీట్గా అనుకొని మనం కొనలని నీట్గా కట్ చేసుకోవాలి. మనకు అప్పుడు కరెక్ట్ షేప్ కనిపిస్తుంది అనమాట. చూడండి గుత్తి అయితే మనకు రెడీ అయిపోయింది. ఇలా నేను 5 గుత్తులని రెడీ చేసుకున్నాను. దానికి ఇక్కడ పూసలని కుచ్చుతున్నానండి. నేను గోల్డ్ కలర్ పూసలు అండ్ వైట్ కలర్ పూసలు కాంబినేషన్ తీసుకున్నాను. మీరు కావాలంటే పూసలు కుచ్చుకోవచ్చు, లేదు అనుకుంటే పూసలని కుచ్చకుండా కూడా డైరెక్ట్గా జాయింట్ పెట్టేసుకోవచ్చు అనమాట. మామూలుగా దారానికి గుచ్చేసుకొని అతికించుకోవచ్చు అనమాట. ఇక్కడ నా దగ్గర పూసలు ఉన్నాయి కాబట్టి నేను పూసలని కుచ్చుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేను ఫస్ట్ వైట్ కలర్ పూసలని 5 పూసలు కుచ్చుకున్న తర్వాత ఒక గోల్డ్ పూసని వేసుకొని మళ్ళీ వైట్ కలర్వి మళ్ళీ 5 వేసుకొని మధ్యలో ఒక ముడి వేసుకుంటానండి. ఎందుకంటే ముడి వేసుకోవడం వల్ల మనకు పూసలు అనేది అటు ఇటు కదలకుండా, అలాగే కొంచెం గ్యాప్ రావడం కోసం నేను ఇలా ముడి వేసుకున్నాను అనమాట. చూడండి ఇలా ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని పూసలను కుచ్చాను. ఎందుకంటే మనకు మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి, అప్పుడే మనకు లుక్ అనేది బాగా అనిపిస్తుంది. ఇలా మళ్ళీ ఒక గోల్డ్ అలాగే 2 వైట్ పూసలు అలా కుచ్చుకొని నేను ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. మళ్ళీ చివరిలో ఒక ముడి వేసేసి గుత్తులన్నింటినీ కూడా ఇలాగే మనము రెడీ చేసుకోవాలి. పూసలు కొంచెం కొంచెం తగ్గించుకుంటూ చేసుకోవాలన్నమాట. అన్నిటికీ సేమ్ పూసలు కాకుండా కొంచెం కొంచెం తగ్గించుకోవాలి, ఒక్కొక్క పూస అట్లా. ఇక్కడ చూడండి ఇలా మనము నీట్గా గుత్తులని రెడీ చేసుకొని ఇప్పుడు రివర్స్లో వీటన్నింటినీ ఇలా ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము గ్లూ గమ్ సహాయంతో చక్కగా వీటిని అన్నింటినీ అంటించుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టేసుకొని మనం గ్లూ గమ్ తోటి చక్కగా అంటించుకోవాలి. మనము వీటిని అన్నింటినీ ఇలా చక్కగా అంటించుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా ఉన్న ఈ థ్రెడ్స్ ఏమైనా ఉన్నాయి కదండి, వాటిని నీట్గా కట్ చేసుకున్నామనుకో మనకు చక్కగా గుత్తులు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, వీటిని కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను హ్యాండిల్ని కూడా ఒకేసారి పెట్టేస్తున్నాను. హ్యాండిల్ కూడా మనకు చక్కగా స్టిక్ అయిపోవాలి కదా, ఒకేసారి అంటించుకుంటే మనకు చక్కగా ఆరిపోతుంది అనమాట. ఆరిన తర్వాత మనం హ్యాండిల్ని చేతితో తీసుకోవాలండి, ఎంబడే తీసుకోవద్దు. ఇక్కడ వీడియోలో చూపిస్తుందని ఎంబడే తీసేస్తే మీకు అతుక్కోదనమాట. నేను ఆరిన తర్వాత తీసాను అనమాట. చూడండి మనకు చక్కగా ఇలా రెడీ అయిపోయింది కదా. మనం ఈ మధ్యలో ఫోటోని చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఫోటోని కాకుండా మామూలుగా లోపల నుంచి దారంతో డెకరేట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ దారాన్ని మనం అటు ఇటుగా చక్కగా ఇలా అతికించుకోవాలన్నమాట. నేను డబ్బాలు వచ్చేలా ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో ఇలాగే చేశాను. అయితే అది ఒకటే సింగిల్ చేశాను కాబట్టి దీన్ని డబల్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే డెకరేషన్కి అటొకటి ఇటొకటి పెట్టేసి మధ్యలో వేరే పెట్టినా బాగుంటుంది కదా ఇంట్లో ఓవర్ లుక్కి. అలానే నేను రెడీ చేసుకున్నాను.
చూసారు కదండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఏవైనా కొత్త కొత్త థాట్స్ ఉంటే ఏవైనా చేయమని అంటే కూడా కామెంట్లో పెడితే నేను మీకు తగినట్టుగా చేసి చూపిస్తానండి. ఈ ఉల్లన్‌తోటే కాదండి, పాత వాటిని రీయూజ్ కూడా ఎలా చేసుకోవాలి అనేది కొన్ని వీడియోస్ చేశాను కదా! మీరు ఇంకేవైనా చెప్తే కూడా వాటిని నేను చేసి చూపిస్తాననమాట. ఇక్కడ చూడండి, వీటన్నింటిని ఇలా అంటించుకుంటున్నాను నేను. చూసారు కదా, ఇలా అంటించుకున్నాను. అలాగే మీకు ఇంకేవైనా రీయూజ్లు కావాలి అంటే కూడా అండి నాకు కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తానన్నమాట. ఇక్కడ నేను ఉల్లన్తో చేశాను. ఉల్లన్తో మాత్రమే కాదండి, వేరే ఐటమ్స్ కూడా చేసి చూపిస్తానన్నమాట. మనం అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి కదా మనకు చేసేటివి. చూడండి ఎంత బాగా వచ్చేసింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో ఏం కావాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.